గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీలు అమలు చేయలేరని అప్పటి సీఎం వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోపై ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్కు కూటమి నేతలు ఇచ్చిన హామీలకు ఎక్కడా పొంతన లేదని జగన్ లెక్కలతో సహా వివరించారు. అయినప్పటికీ ప్రజలు గుడ్డిగా కూటమికి ఓటు వేశారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలైంది. ప్రజలకు మాత్రం ఎన్నికల హామీలు అమలు కావడం లేదు. ఇసుక ఫ్రీ అన్నారు, అది అమలు కావడం లేదని కూటమి నేతలే వాపోతున్నారు. సంవత్సరానికి 3 గ్యాసు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరానికి 1 గ్యాసు సిలిండర్తో సరిపెట్టారు. ఇక తల్లికి వందనం గురించి తమ దగ్గర డేటా లేదని తప్పించుకున్న చంద్రబాబు సర్కార్ నాణ్యమైన మద్యం పేరిట 99 రూపాయలకే మద్యం అందించింది. మహిళలకు ఫ్రీ బస్సు, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, రైతులకు పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాల ఊసే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఈ 5 నెలల్లో ఏదైనా అమలు చేసింది ఉందా అంటే పెన్షన్లు 3000 నుంచి 4000 రూపాయలు పెంచడమే. అది కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారికన్నా తక్కువ మందికి ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్తం 64,14,174 మంది పెన్షన్ అందుకుంటున్నారు. డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య 63,92,702 మందికి చేరింది. వైసీపీ హయాంలో ఈ సంఖ్య 70 లక్షలకు పైగానే ఉంది. వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల వరకు అర్హత లేని వారిని చెప్పి పెన్షన్లు కట్ చేశారు. పెన్షన్లను 1000 రూపాయలు పెంచారని ఆనందపడేలోపే లక్షల సంఖ్యలో పెన్షన్లు తొలగించి ఆ లెక్కలను సరి చేసుకుంటున్నారు. పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలా తగ్గుతూ వస్తుంది. దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు పెన్షన్లు ఇచ్చారని సాకుగా చూపించి లబ్ధిదారులను తగ్గిస్తోంది. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.